వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ప్రీవియస్ వీడియోలో మెథడ్ టు ఎగ్జాక్ట్ ఈక్వేషన్ చెప్పుకున్నాం కదా కొన్ని క్వశ్చన్స్. అలాగే ఈ వీడియోలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. సో ఈ వీడియోతో మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో నన్ను రింగ్ థియరీ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మోడల్ పేపర్స్ అడిగారు. దాన్ని వీడియో చేయడం కొంచెం ఎందుకు మీ టైం వేస్ట్ చేయడం అని చెప్పి నేను టెలిగ్రామ్లో పెట్టాను. ఒకసారి చూసుకోండి అందరూ. నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలోకి వస్తే ఇది ఫస్ట్ మనము ఎలా ఉండాలి ఎగ్జాక్ట్ ఈక్వేషన్ యొక్క ఈక్వేషను mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0 అలాగే ఉంది కదా. సో ఫస్ట్ మనం దీని నుంచి n తీసుకోవాలి. ఇక్కడ m వచ్చింది 1 ప్లస్ ఈ పవర్ x బై వై ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, దాని నుంచి దో m బై దో వై కనుక్కోవాలి. నేనేం చెప్పాను, దో ఈజ్ నథింగ్ బట్ డెరివేటివ్ అని చెప్పాను. సో దాని ప్రకారం చేసుకుంటే ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ 1 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై, ఇది ఎలా ఉంది, ఈ పవర్ ఎక్స్లా ఉంది. సో డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్సే వచ్చింది కాబట్టి ఎక్స్ బై వై. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ పై దీనికి డెరివేటివ్ చేయాలి, దో ఎఫ్ చేయాలి, దో చేయాలి కాబట్టి ఇప్పుడు ఎక్స్ బై వై, మనం ఇక్కడ దో అనేది వైతో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ కాన్స్టాంట్ కాబట్టి ఎక్స్ని బయటకు రాశాను. ఇప్పుడు 1 బై వైకి డెరివేటివ్ ఎంత, -1 బై వై స్క్వేర్. ఇప్పుడు టోటల్గా ఎంత వచ్చింది, -x బై వై స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఎన్ ఏమొచ్చింది, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై వై. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, దో ఎన్ బై దో ఎక్స్ కనుక్కోవాలి. అప్పుడు అంటే ఇప్పుడు ఎక్స్తో దో చేస్తూ కనుక్కోవాలి. ఇది ఎలా ఉంది, యూవీ లాగుంది. సో మనకు తెలుసు కదా ఫార్ములా, యూ డెరివేటివ్ ఆఫ్ వి ప్లస్ వి డెరివేటివ్ ఆఫ్ యూ. ఇప్పుడు ఫస్ట్ యూని అంతే ఉంచుకుంటున్నాను. నెక్స్ట్ వీని డెరివేటివ్ చేస్తే 1కి 0 అయిపోయిద్ది. మైనస్ ఇక్కడ ఎక్స్తో చేస్తాం కాబట్టి 1 బై వై అనేది కాన్స్టాంట్ అయిపోద్ది. ఎక్స్కి డెరివేటివ్ ఎంత 1, సో 1 అయిపోయింది. ప్లస్ ఇప్పుడు ఇది కాన్స్టాంట్, ఇప్పుడు వి డెరివేటివ్ ఆఫ్ యూ కాబట్టి వీని అలా రాసుకుంటున్నాం. డెరివేటివ్ ఆఫ్ యూ అంటే ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్ బై వై, ఇక్కడ ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్కి ఎంత 1, నెక్స్ట్ బై ఇది వై అనేది కాన్స్టాంట్, సో ఇది వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే ఏమొచ్చింది, లోపలికి మల్టిప్లై చేస్తే -1 బై వై ఈ పవర్ ఎక్స్ బై వై. ఇప్పుడు దీన్ని కూడా లోపలికి మల్టిప్లై చేస్తే ఏమిద్ది, +1 బై వై ఈ పవర్ ఎక్స్ బై వై మైనస్ ఎక్స్ బై వై స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ బై వై వచ్చింది. సో ఇది వచ్చింది కదా, ఇదనమాట. సో ఇప్పుడు -1 బై వై ఈ పవర్ ఎక్స్ బై వై ప్లస్ 1 బై వై ఈ పవర్ ఎక్స్ బై క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడే మిగిలిద్ది -x బై వై స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ బై వై మిగిలిద్ది. సో ఇప్పుడు ఇక్కడ రెండు ఈక్వల్ వచ్చినాయి. సో దో ఎం బై దో వై ఈజ్ ఈక్వల్ టు దో ఎన్ బై దో ఎక్స్ వచ్చాయి కాబట్టి దేర్ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్. సో ఇది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అని ప్రూవ్ అయింది. సో ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అని కనుక్కున్న తర్వాత మనం ఏం చెప్పాను, ఇంటిగ్రేషన్ mdx ప్లస్ ఇంటిగ్రేషన్ ndy కనుక్కోవాలని చెప్పాను. సో ఇప్పుడు m అంటే ఎంత వచ్చింది మనకి, ఇక్కడ ఇచ్చారు కదా, 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై, 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కదా. ఇప్పుడు ఏమైంది, దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, డిఎక్స్తో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ ఉంటే కాన్స్టాంట్కి తీసుకోవాలి. అదే డివైతో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఎక్స్ టర్మ్స్ ఉంటే 0 అయిపోతాయి అని చెప్పాం. సో దాని ప్రకారం మనం చూసుకుంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1కి ఇంటిగ్రేషన్ ఏమైంది, ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్సే. నెక్స్ట్ ఇప్పుడు ఏమొచ్చింది, ఇప్పుడు మనం ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి 1 బై వై అనేది కాన్స్టాంట్, 1 బై వై అనేది కాన్స్టాంట్ కాబట్టి 1 బై వై ప్లస్ ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే
ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై వై డివై కదా. ఇప్పుడు ఇది యు ఇలాగ ఉంది. సో ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా అనమాట. అప్పుడు ఏమైంది, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్గా తీసుకోవాలి ఐలెట్ రూల్ ప్రకారం. ఇప్పుడు 1 మైనస్ ఎక్స్ బై వై ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ వై. ఇక్కడ డివై ఉన్నప్పుడు ఎక్స్ టర్మ్స్ ఉన్నప్పుడు 0 అని చెప్పా కాబట్టి ఆ టర్మ్ 0 అయిపోయింది. మైనస్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ డెరివేటివ్ ఆఫ్ యూకి 0 మైనస్ డివై ఉంది కాబట్టి ఎక్స్ కాన్స్టాంట్ అయ్యిద్ది. అప్పుడు 1/yకి మైనస్ 1/y², మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి 1/y² ఇంటూ ఇంటిగ్రేషన్ మళ్ళీ ఇది, అప్పుడు అది కూడా ఆ టర్మ్ కూడా 0 అయిపోయింది కాబట్టి ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో టోటల్ వాల్యూ 0 అయిపోయింది అనమాట. అప్పుడేమొచ్చింది ఎక్స్ ప్లస్ ఈ పవర్, ఇది పైకి వెళ్తే వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇదనమాట. సో దేర్ ఫోర్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ అని పెట్టి ఇది రాయడమంట. ఎక్స్ ప్లస్ ఈ వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఒక క్వశ్చన్ అనమాట. ఇంకో క్వశ్చన్ చూసుకుంటే ఇదనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు, సాల్వ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై x² ప్లస్ y² అని ఇచ్చారు. సో ఫస్ట్ దాన్ని ఇది దేనికి సపరేట్గా రాసుకుంటున్నాం. అప్పుడేమొచ్చింది ఎక్స్ డివై డిఎక్స్ ప్లస్ వై డివై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై x² ప్లస్ y² డివై మైనస్ వై బై x² ప్లస్ y² డిఎక్స్. ఇప్పుడు ఈ టర్మ్ని ఇటు లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి. అప్పుడేమొచ్చింది ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై మైనస్ ఎక్స్ బై x² ప్లస్ y² డివై ప్లస్ వై బై x² ప్లస్ y² డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోద్ది. ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ని డిఎక్స్ టర్మ్స్ని కామన్ తీస్తున్నాం. అప్పుడేమొచ్చింది ఎక్స్ ప్లస్ వై బై x² ప్లస్ y² ఇంటూ డిఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ బై x² ప్లస్ y² డివై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఇంతవరకు చేసిన తర్వాత ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివైలా ఉంది. సో ఇక్కడ ఏమొచ్చింది ఎం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై బై x² ప్లస్ y². ఎన్ ఏమొచ్చింది వై మైనస్ ఎక్స్ బై x² ప్లస్ y² వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి, దానికి ఫస్ట్ దో ఎం బై దో వై కనుక్కోవాలి. ఇక్కడ దో ఎం బై దో వై అంటే ఇది ఎక్స్ టర్మ్ కాబట్టి ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ ఇది యూ బై వీలా ఉంది. యూ బై వి అంటే డెరివేటివ్ ఆఫ్ యూ బై వికి v². ఫస్ట్ v² రాసుకుంటే x² ప్లస్ y² హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ v అంతే ఉండిద్ది ప్లస్ డెరివేటివ్ ఆఫ్ యూ 1తో వైతోనే చేస్తాం కాబట్టి 1 మైనస్ వై ఇంటూ ఎక్స్కి 0 అయిపోయింది ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమొచ్చింది x² ప్లస్ y² మైనస్ 2y² బై x² ప్లస్ y² హోల్ స్క్వేర్ వచ్చింది. అప్పుడేమైంది ఇక్కడ y² ఒక y² క్యాన్సిల్ అయిపోతే x² మైనస్ y² బై x² ప్లస్ y² హోల్ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ దో ఎన్, ఇక్కడ దో ఎన్ బై దో ఎక్స్ కనుక్కోవాలి. అప్పుడేమొచ్చింది నెక్స్ట్ ఎన్కి చేస్తే ఇప్పుడు వైకి ఏమొచ్చింది 0 మైనస్ ఇది కూడా యూ బై విలా ఉంది కాబట్టి v² వి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ యూ అంటే ఇక్కడ ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ ఉంది కాబట్టి 1 మైనస్ ఎక్స్ ఇంటూ x² ప్లస్ y² అంటే ఇక్కడ ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి 2x ప్లస్ y² అంటే 0. ఇప్పుడు ఏమొచ్చింది మైనస్ ఆఫ్ x² ప్లస్ y² మైనస్ 2x² బై x² ప్లస్ y² హోల్ స్క్వేర్ వచ్చింది. అప్పుడేమైంది మైనస్ ఆఫ్ y² మైనస్ x² బై x² ప్లస్ y² హోల్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఈ మైనస్ని లోపలికి మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడేమొచ్చింది x² మైనస్ y² బై x² ప్లస్ y² హోల్ స్క్వేర్ వచ్చింది. సో ఇది దో ఎం బై దో ఎఫ్ దో ఎం బై దో వై దో ఎన్ బై దో ఎక్స్ రెండు ఈక్వల్ వచ్చాయి కాబట్టి దో ఎం బై దో వై ఈజ్ ఈక్వల్ టు దో ఎన్ బై
దో ఎక్స్. సో ఈక్వల్ వచ్చినప్పుడు ఏమిటి, దేర్ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, సొల్యూషన్. ఇప్పుడు సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ కనుక్కోవాలి. అప్పుడు ఏమొచ్చింది, ఇంటిగ్రేషన్ ఎం డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఎన్ డివై. ఇందాక ఎం అంటే ఏమొచ్చింది మనకి, ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ వై మైనస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే డిఎక్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఇది ఎలా ఉంది, దీన్ని పైకి పంపించవచ్చు. అప్పుడు ఏమొచ్చింది, ఇంటిగ్రేషన్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ ఇన్వర్స్ అయింది. దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ ఎక్స్కి ఏంటిది, ఎక్స్ స్క్వేర్ బై 2. ఇక్కడ వై అనేది కాన్స్టాంట్ కాబట్టి వైని ముందుకు రాస్తే ఇది ఎలా ఉంది, 1 బై ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్లా ఉంది. దాని ఫార్ములా తెలుసు కదా, 1 బై ఏ అంటే 1 బై వై tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ అంటే ఎక్స్ బై వై అనమాట. ప్లస్ ఇక్కడ వైతో డెరివేట్ చేసినప్పుడు, వైతో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు వై స్క్వేర్ బై 2 మైనస్ మనం ఏం చెప్పుకున్నాం, ఎక్స్ టర్మ్స్ ఉంటే ఆ వాల్యూ మొత్తం 0 అయిపోయింది అని చెప్పాం కాబట్టి ఇది 0 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమొచ్చింది, వై క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ వై స్క్వేర్ బై 2 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 0. సో రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ అని బట్టి ఇది రాయడమే. సో ఇది సెకండ్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసుకుంటే, ఈ క్వశ్చన్ చూసుకుంటే సాల్వ్ ఈ పవర్ వై ప్లస్ 1 కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఈ పవర్ వై సైన్ ఎక్స్ డిఐ వచ్చింది. సో ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ లాగే ఉంది కాబట్టి దీని నుంచి ఎం తీసుకుంటున్నాం. ఎం ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ వై ప్లస్ 1 ఇంటూ కాస్ ఎక్స్. నెక్స్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ వై సైన్ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు దీని నుంచి ఏం కనుక్కోవాలి, దో ఎం బై దో వై కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ టర్మ్ కాన్స్టాంట్ అనమాట. సో దాన్ని అలాగే రాసుకొని ఈ పవర్ వైకి ఎంత, ఈ పవర్ వై ప్లస్ 0, 1 కాన్స్టాంట్కి 0. నెక్స్ట్ ఈ పవర్ వై కాస్ ఎక్స్ వచ్చింది దీనికి. నెక్స్ట్ ఇక్కడ ఏం కనుక్కోవాలి, దో ఎన్ బై దో ఎక్స్ కనుక్కోవాలి. ఇక్కడ వై ఉంది కాబట్టి వై టర్మ్ కాన్స్టాంట్. ఇప్పుడు ఎక్స్ సైన్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత, కాస్ ఎక్స్. సో ఇదేమొచ్చింది, ఈ పవర్ వై కాస్ ఎక్స్ వచ్చింది. రెండు సేమ్ వచ్చాయి కాబట్టి దో ఎం బై దో వై ఈజ్ ఈక్వల్ టు దో ఎన్ బై దో ఎక్స్. దేర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అయింది. సో ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అయితే మనకి సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఏమైంది, సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఏమైంది, ఇంటిగ్రేషన్ ఎం డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఎన్ డివై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మాత్రం మర్చిపోకూడదు. ఇక్కడ డిఎక్స్తో చేసేటప్పుడు వై టర్మ్స్ ఉంటే కాన్స్టెంట్, అదే డివైతో చేసినప్పుడు ఎక్స్ టర్మ్స్ ఉంటే 0 అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు మనకి చూసుకుంటే ఇంటిగ్రేషన్ ఎం వాల్యూ ఎంత వచ్చింది, ఈ పవర్ వై ప్లస్ 1 కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ వై సైన్ ఎక్స్ డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్తో చేసేటప్పుడు వై టర్మ్స్ కాన్స్టెంట్ అని చెప్పాం కాబట్టి ఈ పవర్ వై ప్లస్ 1 అనేది కాన్స్టెంట్ అనమాట. సో ఇప్పుడు కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటిది, సైన్ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఈ పవర్ వై, ఇక్కడ వై డివైతో చేసినప్పుడు ఎక్స్ టర్మ్స్ ఉంటే 0 అని చెప్పాం కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. అప్పుడేమొచ్చింది, ఈ పవర్ వై ప్లస్ 1 ఇంటూ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఇదన్నమాట ఆన్సర్. సో సొల్యూషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ అని పెట్టి ఈ పవర్ వై ప్లస్ 1 ఇంటూ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదన్నమాట సొల్యూషన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసుకుంటే ఈ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ ఇది ఎలా ఉంది, ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివైలా ఉంది. బట్టి ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇచ్చింది రాసుకుంటున్నాం, సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ టాన్ వై మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ వై డివై ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఇప్పుడు మనం దీని నుంచి ఏం రాసుకోవాలి, ఎం ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ టాన్ వై మైనస్ ఈ పవర్ ఎక్స్. ఎన్ ఏమొచ్చింది, సీకెంట్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ వై వచ్చింది. సో ఇప్పుడు మనం దీని నుంచి ఏం కనుక్కోవాలి, దో ఎం బై దో వై కనుక్కోవాలి. వైతో డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి
ఈ ఎక్స్ టర్మ్స్ క్యాన్సిల్ కాన్స్టెంట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ కాన్స్టెంట్ అయితే tan వైకి secant స్క్వేర్ వై. నెక్స్ట్ ఇది కూడా ఈ పవర్ ఎక్స్ కాబట్టి 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడేమొచ్చింది secant ఎక్స్ tan ఎక్స్ secant స్క్వేర్ వై అయింది. నెక్స్ట్ దో ఎన్ బై దో ఎక్స్, ఇక్కడ ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఈ వై టర్మ్ కాన్స్టెంట్ అవుతుంది. secant స్క్వేర్ వై, secant ఎక్స్కి డెరివేటివ్ ఎంత secant ఎక్స్ tan ఎక్స్. సో ఇప్పుడు ఏమవుతుంది secant ఎక్స్ tan ఎక్స్ secant స్క్వేర్ వై అనమాట. సో ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి దో ఎం బై దో వై ఈజ్ ఈక్వల్ టు దో ఎన్ బై దో ఎక్స్ వచ్చింది. సో దేర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్. ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కాబట్టి ఇప్పుడు మనకి సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఏమవుతుంది, సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఎం డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఎన్ డివై. ఇక్కడ ఎం ఏమొచ్చింది ఇంటిగ్రేషన్ secant ఎక్స్ tan ఎక్స్ tan వై మైనస్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ secant ఎక్స్ secant స్క్వేర్ వై డివై ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ డిఎక్స్తో చేస్తున్నాం కాబట్టి వై టర్మ్ అనేది కాన్స్టెంట్ అవుతుంది ఇక్కడ. సో tan వై ఇంటూ secant ఎక్స్ ఇంటూ tan ఎక్స్కి ఏమవుతుంది secant ఎక్స్ ఇంటిగ్రేషన్ మైనస్ ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఇక్కడ వైతో చేసినప్పుడు ఎక్స్ టర్మ్ ఉంటే మొత్తం 0 అయిపోతుంది అని చెప్పాం కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఇప్పుడు ఏమొచ్చింది secant ఎక్స్ tan వై మైనస్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో దేర్ ఫోర్ required solution is secant x tan y మైనస్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూసుకుంటే ఇదన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇక్కడ ఏమి ఇచ్చారు 2xy ప్లస్ వై మైనస్ tan వై ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ tan స్క్వేర్ వై ప్లస్ secant స్క్వేర్ వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివైలా ఉంది కాబట్టి ఎం తీసుకోవాలి. ఎం ఏముంటుంది ఇక్కడ 2xy ప్లస్ వై మైనస్ tan వై. ఇక్కడ ఎన్ ఏమొచ్చింది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ tan స్క్వేర్ వై ప్లస్ secant స్క్వేర్ వై వచ్చింది. దీని నుంచి ఏం కనుక్కోవాలి దో ఎం బై దో వై కనుక్కోవాలి. అప్పుడు ఇక్కడ వైతో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 2x అనేది కాన్స్టెంట్, డెరివేటివ్ ఆఫ్ వైకి 1 ప్లస్ ఇక్కడ కూడా వైకి 1 అనమాట. ఇక్కడ tan వైకి secant స్క్వేర్ వై అనమాట. అప్పుడు ఏమొచ్చింది 2x ప్లస్ 1 మైనస్ secant స్క్వేర్ వై వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి దో ఎన్ బై దో ఎక్స్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్కి 2x మైనస్ ఇక్కడ tan స్క్వేర్ వై అనేది కాన్స్టెంట్ అయింది. వై ఎక్స్కి ఏమవుతుంది 1 ప్లస్ ఇక్కడ వై టర్మ్ కాబట్టి ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ 2x మైనస్ tan స్క్వేర్ వై వచ్చింది. మనకు ఆల్రెడీ తెలుసు కదా secant స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని. సో దీని నుంచి మనం మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది అటలితే 1 మైనస్ secant స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ tan స్క్వేర్ ఎక్స్ ప్లస్లో నేను 2x మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ప్లస్లో 1 మైనస్ secant స్క్వేర్ వై పెట్టుకుంటున్నా, ఇక్కడ వై పెట్టుకుంటున్నా. అప్పుడు ఏమొచ్చింది ఈ రెండు ఈక్వల్ వచ్చాయి కదా. సో దేర్ ఫోర్ దో ఎం బై దో వై ఈజ్ ఈక్వల్ టు దో ఎన్ బై దో ఎక్స్. కాబట్టి దేర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అని తెలిసిన తర్వాత మనం ఏం కనుక్కోవాలి సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్కి సొల్యూషన్ కనుక్కోవాలి. అప్పుడు ఏమొచ్చింది ఇంటిగ్రేషన్ ఎం డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఎన్ డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటిగ్రేషన్ ఎం ఏమొచ్చింది 2xy ప్లస్ వై మైనస్ tan వై ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ tan స్క్వేర్ వై ప్లస్ secant స్క్వేర్ వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0.
ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమైంది, ఇక్కడ ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి 2y అనేది కాన్స్టెంట్, 2y ఇంటూ ఎక్స్కి x²/2 ప్లస్ ఇక్కడ y కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ y పక్కన పెడితే 1 ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 x అనమాట, మైనస్ ఇది కూడా y ఉంది కాబట్టి y కాన్స్టెంట్ రాస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఏమవుతుంది x ప్లస్ ఇక్కడ ఇది నెక్స్ట్ ఇవి రెండు ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 0 అయిపోతుంది. ఇక్కడ sec²yకి ఎంత tan y ఇంటిగ్రేషన్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే x² ప్లస్ xy మైనస్ x tan y ప్లస్ tan y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ ఏమొచ్చింది, x² ప్లస్ xy మైనస్ x tan y ప్లస్ tan y వచ్చింది. సో ఇదన్నమాట, ఇవి మెథడ్ 2 అనమాట. సో ఇంతటితో మెథడ్ 2 అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.